హలో, నా పేరు డాక్టర్ ఓబులేష్. చిన్నపిల్లల వైద్య నిపుణులు, అశ్విని హాస్పిటల్, ఎల్లారెడ్డిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లా. పిల్లల్లో పోషణ, న్యూట్రిషన్ ఇన్ చిల్డ్రన్స్. ఈ అనుబంధ పోషకాహారం, కాంప్లిమెంటరీ ఫీడింగ్ అనేది ఎప్పుడు పెట్టాలి అని చాలామందికి అపోహలు ఉన్నాయి. కొంతమంది తెలియకుండా అతి తొందరగా అనుబంధం అంటే కాంప్లిమెంటరీ ఫీడింగ్, అనుబంధ పోషకాహారం ఇవ్వడం వలన బిడ్డ తొందరగా బరువు కోల్పోయి ఇన్ఫెక్షన్లు, అలర్జీస్ వచ్చే అవకాశం ఉంటుంది. సరైన సమయం అనుబంధ పోషకాహారం అంటే 6 నెలల తర్వాత ఘనపదార్థాలు తినిపించేటువంటి ఆహారాన్ని 6 నెలల పూర్తవుతుండగా కానీ లేదా 7 నెలలు వచ్చిన తర్వాత కానీ పెట్టవలసి ఉంటుంది. 3వ నెలలో కానీ 4 నెలలు పెట్టడం కానీ, చాలా ఆలస్యంగా ఎప్పుడో 9 నెలల్లో 10 నెలల్లో పెట్టడం వల్ల కానీ బిడ్డ బరువు కోల్పోయి పోషక లోపాలు అనేది ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఈ పోషక విలువలు ఉన్నటువంటి ఆహారం సమపాలనలో పెట్టలేకపోతే బిడ్డ మాల్నరిష్డ్ కింద మారుతుంది. అంటే 2 రకాలైన మాల్నరిష్డ్ జబ్బులు తీవ్రంగా గురవుతాయి. ఒకటి మెరాస్మస్ అని చాలా సన్నగా పీలగా తయారవడం జరుగుతుంది. ఇంకొక బేబీ ఒంటిలో నీరు చేరి బొద్దుగా కనిపిస్తుంది, కానీ అది కూడా పోషకాహార లోపం వల్లే వచ్చింది. దాన్ని క్వాషియోర్కర్ అంట. కొంతమంది పిల్లలు సాధారణమైన బరువు ఉంటారు, చూసేదానికి హెల్తీ కనిపెడుతుంటారు, కానీ వాళ్ళల్లో సూక్ష్మ పోషకాహార లోపాలు అనేవి ఉంటాయి. ఎక్కువగా ఐరన్, జింకు, కాల్షియము, విటమిన్ డి, విటమిన్ ఏ డెఫిషియన్సీ లోపాలు అనేవి ఉంటాయి. ఆ లోపాలు సత్యంత ఐరన్ రిచ్ విటమిన్ ఏ, విటమిన్ డి ఫుడ్స్ తీసుకోవాల్సి ఉంటుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ ప్రకారం ఫుడ్ ఆహారాన్ని 7 గ్రూపులుగా వేస్తే అందులో కనీసం 4 గ్రూపుల సంబంధించిన ఆహారాన్ని మొదటి సంవత్సరంలో పెట్టాల్సి ఉంటుంది. అవి ఆహార ధాన్యాలు, పప్పు ధాన్యాలు గ్రూప్ కింద, ఇంకోటి దుంపలు, గుడ్లు, పాలు, గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ అంటాం. ఇంకోటి ఈ మాంసాహారం సంబంధించిన ఫిష్ కానీ, చేపలు కానీ ఇవి కూడా ఇవ్వాల్సి ఉంటుంది.